సాల్మన్ హత్యను ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నిరసన ర్యాలీలు చేపట్టింది. దళితులపై చంద్రబాబు ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని దళిత సంఘాల నేతలు మండిపడుతున్నారు. రాష్ట్రంలో దళితులను బతకనివ్వరా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నరసరావుపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన ప్రదర్శన ప్రస్తుతం మనం చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి నిరసన ప్రదర్శనలు చేస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దళితులను బతకనివ్వరా అని ప్రశ్నిస్తున్నారు వీరంతా. అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన తెలుపుతున్నారు. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్ జాయిన్ అవుతున్నారు. అశోక్, చెప్పండి, చూస్తున్నాం సాల్మన్కి జరిగిన అన్యాయం చూస్తున్నాం. ఎంత కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారో కనిపించింది మనకి. వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ఏమంటున్నారు? మీ దగ్గరున్న వివరాలేంటి? పూర్తిగా పిన్నెల్లికి చెందిన సాల్మన్ను తెలుగుదేశం గోండాలు సాల్మన్ పై అత్యంత దారుణంగా దాడి చేశారు. పూర్తిగా దాడి తర్వాత కోమాలోకి వెళ్లిపోయిన సాల్మన్ పై పోలీసులు కేసు కట్టడం, తర్వాత 3 రోజుల తర్వాత చికిత్స పొందుతూ సాల్మన్ చనిపోతే సాల్మన్ బంధువులను కూడా అంత్యక్రియలకు ఎలవు చేయకుండా పోలీసులు అడ్డుకోవడంపై పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు అన్ని జిల్లాల కేంద్రాల్లో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు మనం నర్సరావుపేట దగ్గర ఉన్నాం. నర్సరావుపేటలో అంబేద్కర్ విగ్రహం దగ్గర పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 7 నియోజకవర్గాల సమన్వయకర్తలు పాల్గొనడం జరిగింది. పూర్తిగా మనతో కాసు మహేష్ రెడ్డి ఉన్నారు. సార్, ఏంటి నిన్న జరిగిన పరిణామాలను ఎట్లా చూస్తారు? ఆంధ్ర రాష్ట్రంలో సంక్రాంతి వచ్చింది. సంక్రాంతి అంటే రైతు కూలీలు, ఎక్కడో ఉన్న వాళ్ళ అల్లుళ్ళు, కొడుకులు వివిధ ప్రాంతాల్లో ఉండి వచ్చి హాయిగా చేసుకోవాల్సిన పండగ. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏమనేవాళ్లు? సంక్రాంతి వచ్చింది, సరదాలు తెచ్చింది అనుకునేవాళ్లు. ఈ రోజు ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక ప్రజలు ఒకటే అంటున్నారు, దగాకోరు ప్రభుత్వం ఇది. ఇస్తాన హామీలన్నీ తొంగలో తొక్కారు. పంటలు గత సంవత్సరం గిట్టుబాటు ధర లేక పంటలు నష్టపోయారు. ఈ సంవత్సరం అదే జరుగుతుంది. అన్నదాత సుఖీ భవ అన్నాడు. పోయిన సంవత్సరం ఏమన్నా ఇచ్చాడా? 20,000. ఈ సంవత్సరం అరాకొరా వేసాడు. సంక్రాంతి ముందు ఇస్తా అన్నారు, సంక్రాంతి అయిపోయింది. అసలు కళ చూడండి. నర్సరావుపేట ఎక్కడున్నా గతంలో సంక్రాంతి కళకళలాడుతూ షాపులు, కొనుక్కునేవాళ్లు, పిల్లలు అందరూ రోడ్ల మీదకి వచ్చి ఒక్కడన్నా చుక్క నెత్తురు నీరు లేరు ఒక కళ్ళల్లో కూడా. పాపం దిగులు పడిపోయి ఉన్నారు. ఇస్తానన్న అమ్మఒడి పోయింది, లేదు 1,500 రూపాయలు నెలకిస్తా అన్నాడు, అది ఎప్పుడు ఇస్తాడో తెలియదు. చివరికి రెడ్ బుక్ రాజ్యాంగం. లోకేష్ బాబు గారు స్టాన్ఫర్డ్ లో చదువుకొని వచ్చాయంట. స్టాన్ఫర్డ్ లో చదివినోడా అంబేద్కర్ గారు రాజ్యాంగం కూడా చదివితే అధికారం వచ్చినాక రాజ్యాంగం ఏంది, చట్టభద్రత ఏంది, శాంతి భద్రత లేదని తెలిసేది. ఆయన చెప్పిన రాజ్యాంగాన్ని రెచ్చిపోయి ఈ రోజున ఎమ్మెల్యేలందరూ పాటిస్తున్నారు రెడ్ బుక్ ని. దాని పర్యావసానమే ఈరోజు పిన్నెల్లి 200 కుటుంబాలండి. ఇప్పుడు మేము కూడా 30-40 ఏళ్ళ నుంచి రాజకీయాలు చూసాం. ఈ ప్రాంతంలో బాంబు దాడులు చూసాం, రిగ్గింగ్లు చూసాం, నక్సలిజం చూసాం. ఎక్కడ కూడా 200-300 కుటుంబాలు ఎలక్షన్ కౌంటింగ్ అయిన మరుసటి రోజు నుంచి ఊరు వదిలిపెట్టి ఎక్కడెక్కడో బతుకుతున్నారు, కూలీ చేసుకుంటూ సెక్యూరిటీ గార్డులాగా. చివరికి సాల్మన్ అనే వ్యక్తి తన భార్యకి బాలేకపోతే చికిత్స అందించాలని ఊర్లోకి పోతే కొట్టి చంపేశారు. చనిపోతూ వాళ్ళ బంధువులు కంప్లైంట్ ఇస్తే చంపబోయారని అక్కడే కోమాలోకి వెళ్ళిపోయాడు. నర్సరావుపేట హాస్పిటల్ తీసుకొచ్చినా ఇతను బతకడని గుంటూరు పంపించారు. 324 కట్టారు. ఎవరి మీద కట్టారు? కంప్లైంట్ ఇచ్చిన సాల్మన్ మీద 324, అన్కాన్షియస్ కోమాలో ఉన్నోడి మీద 324, మళ్లీ గొడవ చేస్తే కొట్టినోళ్ల మీద కట్టారు. అసలు 307 కట్టాలి కొట్టినోళ్ల మీద, అది కూడా కట్టాల. ఇది అక్కడున్న సిఐ ఎస్ఐ చేస్తున్న గొప్ప శాంతి భద్రతల పరిరక్షణ. చివరికి మనిషి చనిపోయాడు. సర్వసాధారణం, ఏ మనిషి అయినా చనిపోయినప్పుడు వాళ్ల మత సాంప్రదాయాల ప్రకారం దహనం చేయటమా, ఖననం చేయటమా, భూమిలో పూడ్చి, అది ఎవరైనా చేస్తారు. దానికి ఎవ్వరు అడ్డు చెప్పరు. పెద్ద పెద్ద ఫ్రాక్షన్ నక్సలిజం ఉన్నప్పుడు కూడా ఏ పార్టీలు చెప్పేది లేదు. ఈ దిక్కుమాలిన ప్రభుత్వం ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఏందో ఎవరికి అర్థం కావట్లా. ఊర్లోకి తీసుకురాకూడదంట, ఊర్లో వాళ్ళ శ్మశానంలో వాళ్ళ దగ్గర చేయకూడదంట ఖననం. దానికి ఒప్పుకోరంట. ఎందుకు ఒప్పుకోరా అంటే పోలీసులు, ఆ తెలుగుదేశం నాయకులు చెప్తున్నారనే మీ జాగీరైంది. అదే చెప్పాము. అయితే మేమే వస్తాము, మీరు ఎక్కడ ఆపుతారో ఆపండి, అక్కడే బాడీ ఉంటుంది. మీరు చేయనీయకపోతే జగన్మోహన్ రెడ్డి గారే వస్తాడు అని నిన్న అదే బెదిరించాం. నిన్న చూశారు డ్రామా. అసలు ఏమన్నా ఉందా?
ప్రశాంతంగా పోయి అతన్ని వాళ్ళ సాంప్రదాయబద్ధంగా చేయడానికి అంత డ్రామా అవసరమా? అన్నిసార్లు ఆపటం, ఇద్దరిని పంపిస్తాం, ముగ్గురిని పంపిస్తాం, ఏంది ఇదేమన్నా ర్యాలీనా, ప్రోగ్రామా? అక్కడ ఏమన్నా సమస్య ఉందా? ఒక మనిషి చనిపోతే శ్మశానానికి పోవడానికి ఇద్దరిని ముగ్గురిని పంపించేది ఏంది? చివరికి పోరాటం చేశాం, కుటుంబ సభ్యులందరినీ తీసుకెళ్లి అతనికి ఘనంగా నివాళులు అర్పించాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడారు వాళ్ళ కుటుంబ సభ్యులతో. ఆయనకి ఆ కుటుంబానికి ఎక్స్గ్రేషియా అనౌన్స్ చేశారు. రేపు అధికారం వచ్చిన వెంటనే దీని మీద సిబిసిఐడి ఎంక్వైరీ చేస్తా అన్నారు. ఇప్పుడు గనక ధర్మం న్యాయం చేయకపోతే అదే అడుగుతున్నాం ఈ తెలుగుదేశం నాయకులు ఎరపతినేని శ్రీనివాసరావుని. చెప్పే నీతులు కాదు, పాటించేది నీతి. 200 కుటుంబాలు ఈ రోజు పిన్నెల్లు వదిలిపెట్టిపోయినాయే 18 నెలల నుంచి. ఏం చేస్తున్నావు? 50 కోట్లతో అభివృద్ధి చేశాం పిన్నెల్లిని, నువ్వు ఇంకో 100 కోట్లు తెచ్చి అభివృద్ధి చేయి, ఎవడు కాదన్నాడు? అప్పుడెవరో ఒక 5-10 కుటుంబాలు బయట ఉన్నాయంట. ఎందుకున్నాయి కనుక్కో. వాళ్ళు అంతకుముందు చేసిన అకృత్యాలకు భయపడి ఊరు వదిలిపెట్టిపోయారు. నేను ఆ రోజు సిఐఎస్ఐ చెప్పా, మాట్లాడి తీసుకురా అంటే వాళ్ళు ఇప్పుడే రారంట సార్ అన్నాడు. నిజంగా దమ్ము ధైర్యము పల్నాటి పౌరుషం ఉంటే ఎమ్మెల్యేల్లో వాళ్ళతో మాట్లాడాలా. 200 ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలతో మాట్లాడి వాళ్ళకి న్యాయం చేయాలా. అది దమ్ము ధైర్యం. ప్రాణం కాపాడడానికి దమ్ము కావాలి, ధైర్యం కావాలా? ప్రాణం తీయడానికి ఎందుకు? కడుపు కొట్టడానికి ఎందుకు? ఖచ్చితంగా దీన్ని మేమందరం ఖండిస్తున్నాం. సాల్మన్ గారి కుటుంబానికి వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని విధాలుగా అండదండలుగా ఉంటుంది అని తెలియజేస్తున్నాం. సార్, నిన్న జరిగిన పరిణామాలను ఎలా చూస్తారు? చాలా దారుణమైన అంశం. మందా సాల్మన్ గారిని అన్యాయంగా అక్రమంగా పిన్నెల్లి గ్రామంలో హత్య చేయటం. ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహం సాక్షిగా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తక్షణమే ఎవరైతే చంపారో వాళ్ళని అరెస్టు చేయాలని, ఆ కుటుంబానికి న్యాయం చేయాలని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. ముఖ్యంగా ఒక్కసారి ఫ్యాక్ట్స్లోకి వెళ్తే మనిషిని చంపారు, చంపిన వాళ్ళ కంప్లైంట్ లేకుండా ఆ కుటుంబం మీదనే కేసు పెట్టారు, వాళ్ళ మీదనే కేసు పెట్టారు. ఆ కుటుంబమే 324. దోషుల మీద ఎప్పుడు పెట్టారు? ఆయన హాస్పిటల్లో సీరియస్ గా ఉంది, ఈయన బతకడు అనుకున్న తర్వాతనే ఎవరైతే దోషులున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది. నేను ఒకటే డిమాండ్ చేస్తాను, తక్షణమే అక్కడున్న సిఐని ఎస్ఐని ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేయాలి. అన్యాయంగా ఒక మనిషి అన్కాన్షియస్ లోకి వెళితే కనీసం కేసు కూడా పెట్టకుండా, హెడ్ ఇంజరీ అయితే గ్రీవియస్ ఇంజరీ అయినా వాళ్ళ మీద నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టకుండా బెయిలబుల్ సెక్షన్లు పెట్టి వాళ్ళకి కొమ్ము కాసినందుకు సిఐని ఎస్ఐని అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అట్లానే మేము కోరేది ఏంటంటే, ఈరోజు సాన్మల్ లాంటి ఎంతో మంది ఈరోజు దళితుల మీద దాడులు జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో. ముఖ్యంగా ఏలూరు జిల్లాలో దాడి జరిగింది, కాకినాడలో గ్రామ బహిష్కరణ చేశారు. ఇదే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గంలో దళితులను బహిష్కరణ చేశారు. అయినా సరే ఈ ప్రభుత్వానికి ఎక్కడా కూడా నిమ్మకి నీరెత్తినట్టు ఎక్కడా కూడా పట్టించుకునే దాఖలా లేవు. ఈరోజు దళితుల మీద దాడులు, ఈరోజు అన్యాయంగా చంపే కార్యక్రమం, అత్యాచారాలు, హత్యలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. దీని మీద తీవ్రంగా ఖండిస్తున్నాం. పోలీసులు మేము ఒకటే కోరుతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వస్తుంది, ప్రభుత్వం రాగానే ఈ ఎవరైతే కారకులైన పోలీసులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా సిబిసిఐడి ఎంక్వైరీ కానీ సిబిఐ ఎంక్వైరీ కానీ వేసి వీళ్ళందరినీ సర్వీస్ నుంచి తొలగించేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో మేము ఒకటే కోరుతున్నాం, దయచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ ఈరోజు సమైక్యంగా ఈ అంశం మీద పోరాటం చేద్దాం, ముందుకు వెళదాం. ఆ కుటుంబాన్ని న్యాయం చేసేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది, ఆ కుటుంబానికి అండగా ఉంటుంది. అట్లానే పిన్నెల్లి గ్రామంలో కూడా ఎవరైతే గ్రామాన్ని వదిలేసి వెళ్ళిపోయారో వాళ్ళందరినీ కూడా మళ్లీ తీసుకురావాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పి ఈరోజు చెప్తా ఉన్నాం. ఎట్లా చూస్తారు మేడం? ఒక దళిత నాయకుడిని అత్యంత దారుణంగా కొట్టి చంపేసిన తర్వాత కనీసం అంత్యక్రియలు కూడా అలౌ చేయని పరిస్థితి, ఎట్లా చూస్తారు? రాష్ట్ర ప్రజలంతా ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సంక్రాంతి కల్లేదని మాట్లాడుతూ ఉన్నారు. మనం చూసాము, రాష్ట్ర ప్రజలంతా కూడా చూశారు ఏ విధంగా మరి మన పల్నాడు జిల్లాలో పిన్నెలి గ్రామంలో ఈ మంద సాల్మన్ అనే వ్యక్తిని
అతని భార్య బాలేకపోతే ఇంటికి వచ్చి తన భార్యకి చూపిద్దాము, అతని భార్యని చూసుకుందాము, ఆల్రెడీ బయట ఉంటున్న అతను గ్రామానికి తిరిగి వస్తే ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులు ఎగబడి రాడ్లతో కొట్టి సాల్మన్ ని చంపారో రాష్ట్ర ప్రజలందరూ కూడా సంక్రాంతి సందర్భంగా చూశారు. మరి కొట్టం బిట్టాడుతూ కొన ప్రాణాల మీద ఉన్నటువంటి అతను మరి అతని బంధువులు అతని హాస్పిటల్కి తీసుకువెళ్తూ పోలీసులకు ఫోన్ చేస్తే ఏమన్నారు పోలీసులు ఏమన్నారు? ఎవడు రమ్మన్నాడు మిమ్మల్ని ఊర్లోకి, ఎందుకు వచ్చారు అని పోలీసులు మాట్లాడుతా ఉన్నారు. ఎంత దుర్మార్గం పోలీసులు మాట్లాడుతా ఉంది. పోలీసులు ఇదేనా మాట్లాడాల్సింది? ఏమవుతుంది? లా అండ్ ఆర్డర్ ఏమవుతుంది రాష్ట్రంలో? పల్నాడులో ఏం జరుగుతూ ఉంది? ఇదా పోలీసులు మాట్లాడాల్సింది? ఈ రోజున 200 మంది పిన్నెలి గ్రామాన్ని వదిలేసి బయట ఉంటే లా అండ్ ఆర్డర్ కాపాడుతూ రండి, ధైర్యంగా ఈ గ్రామంలో ఉండండి, శాంతి భద్రతలు మేము కాపాడుతామని ఆ కుటుంబ బాధ్యత తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ పోలీసుల మీద లేదా? ఈ ప్రభుత్వానికి కాదా? ఇంతకుముందు జరిగిందా ఇట్లా? ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజు 200 మంది కుటుంబాలు బయట ఉంటే ఒక వ్యక్తి పండగ పూట భార్యకు బాలేదని చూసుకుందామని గ్రామానికి తిరిగి వస్తే పిన్నెలి గ్రామానికి రాకూడదా? పోలీసులు బెదిరిస్తారా? ఇంట్లో సొంత ఇంటికి రాకూడదా? సాల్మన్ అనే వ్యక్తి సొంత ఇంటికి వస్తే చంపుతారా? ఏమవుతుంది? ఏమనుకుంటున్నారు ఈ పోలీసులు? ఎల్లకాలం మీరే ఉంటారా? పైగా ఇతనికి గాయపడిన అతను ఆల్రెడీ అతను కోమాల్లో ఉంటే పోలీసులు సాల్మన్ మీద కేసు కట్టారు. ఎంత దుర్మార్గం ఇది? డెమోక్రసీ ఉందా ఈ రాష్ట్రంలో? ఏమవుతుంది? తర్వాత తన ప్రాణాలు కోల్పోతాడు, అతని పరిస్థితి బాగాలేదని చివరికి చంపిన వాళ్ళ మీద ఏదో చిన్న కేసు కడతారు. మేము డిమాండ్ చేస్తున్నాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, తక్షణమే ఎవరైతే నిందితులు ఉన్నారో సాల్మన్ ని చంపినటువంటి వ్యక్తుల మీద ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి, అరెస్ట్ చేయాలి. అలాగే ఎవరైతే ఈ పోలీసులు ఈ దాచపల్లి సిఐ ఎస్ఐ ఉన్నారో గాయపడిన అతను వాళ్ళు పోలీసులకు ఫోన్ చేస్తే ఈ విధంగా మాట్లాడినటువంటి వాళ్ళు పైగా దెబ్బలు తగిన వాళ్ళ మీదకే చనిపోయిన అతని మీదకే ఏదైతే కేసు కట్టారో వీళ్ళని ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేయాలి. మొత్తం చూస్తున్నాం మనము రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా చూడు ఈ రెడ్ బుక్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ఒక వైపేమో పొలిటికల్ గవర్నెన్స్ అని మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడుంది పొలిటికల్ గవర్నెన్స్? రెడ్ బుక్ గవర్నెన్స్ అమలు చేస్తా ఉన్నారు. రెడ్ బుక్ అడ్మినిస్ట్రేషన్ కొనసాగిస్తున్నారు రాష్ట్రంలో. అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసినటువంటి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 18 నెలలు అయిపోయింది, ఇంకా కూడా ఈ రెడ్ బుక్ అరాచకాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొనసాగుతున్నాయి. నిన్న చూసాము మరి ఈ పరిస్థితి అంతా కూడా మహేష్ గారు పూర్తి స్థాయిలో ఆ కుటుంబానికి అండగా ఉండి ఏ విధంగా అక్కడ వాళ్ళ ఆ ఫ్యూనరల్ జరపడానికి అక్కడికి వెళ్తుంటే ఏ విధంగా అడ్డం పడ్డారు పోలీసులు, ఏ విధంగా కుటుంబ సభ్యులు గానీ ఆ గ్రామస్తుల్ని కట్టడి చేసి అక్కడ ఏదో ఎమర్జెన్సీ ఉన్నట్టు క్రియేట్ చేసి ఎన్ని ఇబ్బందులు పెట్టారు. అయినా కూడా మహేష్ గారు నిన్న గట్టిగా నిలబడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా విషయాన్ని తెలుసుకొని ఆ ఫ్యామిలీని పరామర్శించారు. ఆ ఫ్యామిలీకి 5 లక్షలు ఎక్స్గ్రేషియా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేశారు. మరి వారి యొక్క కండోలెన్సెస్ ని కూడా ఆ ఫ్యామిలీకి తెలియజేశారు. మేము ఒకటే చెప్తా ఉన్నాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాము, ఇమీడియట్ గా తక్షణమే ఆ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయాలి, ఈ పోలీసుల్ని సస్పెండ్ చేయాలి. క్లియర్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే చెప్తా ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద గానీ కార్యకర్తల మీద గానీ ఎవరైనా సరే, ఎంత పెద్ద నాయకులైనా, టీడీపీ వాళ్ళు, టీడీపీ పార్టీకి సంబంధించిన ఎంత పెద్ద నాయకులైనా కార్యకర్తలైనా సరే, అది పోలీసులైనా సరే, ఖచ్చితంగా మిమ్మల్ని వదిలిపెట్టము, దాన్నిటి మీద కూడా ఎంక్వైరీ చేస్తాము, చట్టం ముందు మిమ్మల్ని దోషులుగా నిలబెడతామని తెలియజేస్తున్నాం. సో నరసరావుపేటలో ప్రస్తుతం